ఈరోజు చాలా ఒక విచిత్రమైన సందేశం అని చెప్పాలి. నిజంగా నేను వరంగల్లో కొన్ని రోజులు ఇప్పుడు రెస్ట్ అని చెప్పాను. సో యాజ్ యూజువల్ నా బైబిల్ పోర్షన్, నా అలవాటు ఏమిటంటే సామాన్యంగా మీటింగ్స్ ఉన్నప్పుడు డైలీ బైబిల్ పోర్షన్ నేను చదవలేకపోతాను కొన్నిసార్లు. సో నేను ఏం చేస్తాను, నాకు ఎప్పుడు కొద్దిగా ఫ్రీ టైం వస్తుందో ఆ టైంలో అవన్నీ మేకప్ చేయడానికి, కీపప్ చేయడానికి ఎక్కువ చదువుతూ ఉంటాను. సో ఈ మధ్య డైలీ 20 చాప్టర్స్ అలా చదవడం ప్రారంభించాను. ఒక యాప్లో రిజిస్టర్ చేసుకొని ఫినిష్ బైబిల్ ఇన్ 90 days. నాకు పోటీ స్వభావం ఎక్కువ. అంటే పోటీ అంటే అనవసరమైన పోటీ కాదు, ఆ యాప్తో పోటీ పడాలి. అది 90 days అంటే నేను 60 daysలో ముగించాలి. సో అలా చదవడం ప్రారంభించాను. అయితే ఆ రోజు మత్తయి సువార్తను చదివాను, మార్కు. ఇప్పుడు ఆ యాప్లో ఎలా ఉంటుందంటే ఒకే బాగా అంశము ఎక్కడెక్కడ ఉందో బైబిల్లో అవన్నీ వస్తుంది. సో మత్తయి చివరి 4 అధ్యాయము, మార్కు సువార్తలో చివరి 4 అధ్యాయం, లూకాలో 4 అధ్యాయము, ఇంకా యోహాన్లో 4 అధ్యాయము, ఇంకా పాత నిబంధనలో ఉన్న కీర్తన భాగము, ఇవన్నీ చదువుతుంటే ఒక విషయం నా హృదయంలో చాలా తాకింది, ఇస్కారియోతు యూదా గురించి. సో అతని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక స్వరం, పరిశుద్ధాత్మ స్వరం నాలో వినబడినది, ఐడెంటిఫై ద జూడాస్ ఇన్ యువర్ లైఫ్ అని. అంటే మీ జీవితంలో ఒక జూడా ఎవరు అనేది మనము తెలుసుకోవాలి. ఐడెంటిఫై ద జూడా. ఇంకొకటి అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, అది నేను ఇప్పుడు మాట్లాడను. అండ్ దెర్ ఈజ్ అ లయన్ ఇన్ ఎవ్రీ మ్యాన్. లయన్ అంటే యూదా గోత్రపు సింహము వేరే, అపవాది గర్జించు సింహములే వస్తున్నాడు అనే ఆ మాట కూడా 2 రకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఒకటి, ఈరోజు మనము మన జీవితంలో, ఈరోజు మనం అందరూ దాదాపు ఇక్కడ ఉన్నవారు కొందరు స్త్రీలు తప్ప దాదాపు అందరూ సేవకులే. ఒక సేవకులుగా మనము మనతో అంటే యూదాస్ ఎవరు అనేది ఫస్ట్ మనం అర్థం. ఇప్పుడు ఈ యూదాస్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, నేను చాలా దాని గురించి అన్ని బైబిల్స్లో చదివాను. దానిలో అయుదాస్ అని ఉంది, IOUDAS కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అది ఎలా ప్రొనౌన్స్ చేసి అయుదాస్ అని ఉంది. ఇస్కారియోతు యూదా అని ఉంది. యూదా అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు. యూదా అంటే పాత నిబంధనలో ఉన్న ఆ యూదా వస్తుంది, కరెక్ట్ యూదాస్ ఎస్ రావాలి అక్కడ. సరే, దాని గురించి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ యూదాస్ ఎవరు అని సాధారణంగా బైబిల్ చదువుతున్న వారికి బాగానే తెలుసు. అయితే ఈరోజు నేను చెప్పుచున్న సందేశము బైబిల్లో ఉన్న యూదా గురించి మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఎక్కడెక్కడ యూదాస్ ఉంటాడు అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. నేను చెప్తున్నప్పుడే మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడవచ్చు. లేదంటే చాలా రకమైన సమస్యలు సేవలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, గవర్నమెంట్లో కానివ్వండి, ఎక్కడైనా ఒక యూదాస్ ఉంటాడు. నేను చాలా చరిత్ర బుక్స్ చాలా చదివేదాన్ని. నేను కాలేజ్ డేస్, స్కూల్ డేస్లో నాకు ఒక లైబ్రరీ హ్యాబిట్ ఉంటుంది. నన్ను అందరూ బుక్ హోమ్ అంటారు. అంటే ఒకరోజు ఒక బుక్ తీసుకుంటే ఆ బుక్ ముగిస్తాను. 300 to 400 pages ఉంటే కంటిన్యూస్ చదువుతాను, ముగిస్తాను. ఆ రోజుల్లో చరిత్రలు చాలా చదివితే ఒకరోజు టిప్పు సుల్తాన్ అనేది, ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ అలా కాదు, ఆ రోజు రాష్ట్రంలో ఫార్మేషన్ కాలేదు. మీరు పోయి అక్కడ శ్రీరంగపట్నం అని ఆయన ఏలిన ఆ ప్రాంతంను చూస్తే ఈ సౌత్ ఇండియాలో చాలా భాగము ఎవరు బ్రిటిషర్స్ కాలంలో కూడా వారిని కూడా యుద్ధంలో జయించి చాలా బలమైన రీతిగా ఏలిన వ్యక్తి ఎవరు? టిప్పు సుల్తాన్. ఇంకా చాలా స్టోరీస్ ఉంది. ద స్టోరీ ఆఫ్ ద ట్రాయ్ అనే ఒక స్టోరీ ఉంది. ఇవన్నీ మీరు చదివితే చాలా దేశములు అక్కడ మనం చూస్తే అంత మహాపట్టణము, అంత పెద్ద రాజ్యమైన టిప్పు సుల్తాన్ రాజ్యము కూలిపోవడానికి కారణం ఏమి తెలుసా? వారిలో ఉన్న ఒక దొంగ డబ్బు ఆశపడి దేశంలో ప్రవేశించడానికి రహస్య మార్గమును శత్రువులకు బయలుపరిచాడు. ఇప్పుడు ఈరోజు మనం హిస్టరీ గురించి ధ్యానించడం లేదు, కానీ వాక్యానుసారంగా చూస్తే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు
ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు. శిష్యులు అని మనం చెప్పకూడదు, శిష్యులు 70 మందిని ఎన్నుకున్నాడు. కానీ అపోస్తలులు అని బైబిల్లో ఉంది, 12 అపోస్టల్స్ అని రాయబడి ఉంది. ఈ 12 అపోస్తలను ఆయన ఎన్నుకున్నప్పుడు ఏం జరిగింది? ప్రతి భాగంలో కూడా మత్తయులు అలాగే ఉంది, మార్కులు అలాగే ఉంది, లూకాలు అలాగే ఉంది, యోహాన్లో కూడా అలాగే ఉంది. అయితే మనం చూసినట్లయితే వాక్య భాగంలో రాయబడి ఉంది, మత్తయి సువార్త 10:4 రాయబడి ఉంది. ఆ చివరి భాగం ఈరోజు అంశం మాత్రం నేను చెప్తాను. అక్కడ రాయబడి ఉంది, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యూదా. అంటే యేసు ఎన్నుకున్న అందరి శిష్యుల్లో ఉన్న లాస్ట్ పేరే ఎక్కడ చూసినా యూదాస్ ఉంటాడు. అక్కడ రాయబడింది, ఆయనను అప్పగించిన ఇస్కారియోతుగు యూదా. మార్కు 3:19 కూడా అదే ఉంది. ఇంకా మనం చూస్తున్నాము అపోస్తలు 10, అక్కడ కూడా మనం చూస్తున్నాం 10:1-2 కూడా రాయబడి ఉంది, ఆయన పేరు ఎలా పిలిచారు అని రాయబడి ఉంది. ఆయనను పిలుపును పొందుకున్న ద చోజన్ వన్ అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరు ఆయనను ఏర్పరిచాడు? ఇప్పుడు సాధారణంగా చదువుతున్నప్పుడు, చాలా లోతుగా చదువుతున్న వారికి తెలుసు, యేసు తెలిసి ఎన్నుకున్నాడా, తెలియక ఎన్నుకున్నాడా? తెలిసే ఎన్నుకున్నాడు. అయితే మన క్వశ్చన్ వస్తుంది, ఎందుకని తెలుసు కదా ఈయన. నేను కూడా జర్సనాయగతో కొన్నిసార్లు అంటాను, తెలుసు వాడు దొంగ అని తెలుసు, వాడు మోసం చేస్తున్నాడని తెలుసు, ఇంకా ఎందుకు వాడినే వెంట పెట్టుకుంటారు? కొన్నిసార్లు పట్టించుకోరు, కొన్ని రోజుల తర్వాత చెప్తారు. ఎప్పుడు అంతే, నువ్వు అప్పుడే చెప్పినావు కదా, అప్పుడే చెప్పినావు కదా అంటారు. కానీ అది వేరే విషయం. కానీ ఇక్కడ యేసు గురించి మనం చూసినట్లయితే యోహాన్ స్వార్త, ఫస్ట్ థింగ్, జీసస్ వాజ్ అవేర్ దట్ హీ ఈజ్ అ రాబర్. యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడు అనడానికి చాలా వాక్య ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటిగా యోహాన్ స్వార్త 12:6 రాయబడి ఉంది. లాస్ట్ భాగం చదువుతున్నాను. వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను అని ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అతన్ని యేసు ఏర్పరచడానికి ముందు కూడా దొంగనే, తర్వాత ఏదో మారు మనసు పొందాను అది ఇది అని చెప్పి వచ్చి మినిస్ట్రీలో దూరాడేమో. దూరిన తర్వాత ఆయన చేయికే యేసు ఏం అప్పగించాడు? దొంగ చేతికి అప్పగించకూడదు కదా, ఆయన చేతికి అప్పగించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఈయన డబ్బు, ఎవరి చేతిలో ఎక్కువ డబ్బు ఉందో వారికి ఎక్కువ డబ్బు ఆశ ఉంటుంది. మీకు తెలుసా? లేని వారికి డబ్బు ఆశ కాదు, ఎవరు ఎక్కువ డబ్బు చూస్తారో వారికే ఎక్కువ ఆశ ఉందంట. ఇంకా ఎక్కువ బిల్డింగ్స్ కొనాలి, ఇంకా కార్లు కొనాలి, ఇంకా అది కొనాలి, ఇంకా ఇది కొనాలి. చాలా జ్యువెల్స్ ఉన్న వారిని నేను చూసి ఉన్నాను మా తమిళనాడులో, ఇంకా కొన్ని ప్రాంతంలో. నేను అనుకుంటాను, ఇంత కొంటున్నారు కదా, వాళ్ళకి ఆశ ఉండదా? నెక్స్ట్ డే వాళ్ళ దగ్గర ఉంటుంది 500, 600, 700 తులాము ఉంటుంది. కానీ వేరెవరైనా వీళ్ళ దగ్గర ఉన్నదానికన్నా మంచిది ఉంటే నెక్స్ట్ డే ఆ షాప్ ఎత్తుకొని పోయి కొంటారు. నేను అనుకుంటాను, ఇదేంటి? నాకు అటువంటి ఆశలు ఉండదు, అస్సలే ఉండదు, జీరో నాది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యేసు తెలిసి ఇతన్ని ఎన్నుకున్నాడు. ఈయన దొంగయ్యి ఉండి తన చేతిలో ఉన్న సంచిలో వేయబడిన ఆ డబ్బులో కూడా, కానీ ఎక్కడో ఒకటి ట్రిగర్ అవుతుందండి. ట్రిగర్ అంటారు కదా, షాక్ లాగా ఒక ట్రిగర్ అంటారు. ఇప్పుడు ఆయనకు యేసును అప్పగించాలని ఎందుకు ఆశ వచ్చింది? ఆయన చేతిలో ఉన్న డబ్బు ఆయనకు తృప్తి కలగలేదు. ఈ రోజుల్లో పరిచర్యలో ఉన్న దైవజనులైన మనందరికీ డబ్బు అవసరమే కదా, అందరికీ అవసరం. మీకు అవసరం, నాకు అవసరం. నేను కూడా అనుకుంటా, అయ్యో నా టీవీ ప్రోగ్రామ్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years నుండి నేను సనుగుతూనే ఉన్నాను. కానీ దేవుడు ఎప్పుడు మార్గం తెరుస్తాడో అప్పుడు జరగని, నాకేం బాధ లేదు. పిలిచిన దేవుడు సేవ కొరకు పిలిచాడు, కానీ టీవీ కొరకు నన్ను పిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము ఈ రోజుల్లో పరిచర్యలో ఉన్న ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉంటే,
మీరు ఒక చర్చ్కి కాపరిగా ఉంటే, లేదంటే ఒక సంస్థకు మీరు ఒక యజమానుడుగా ఉంటే, మినిస్ట్రీ పడిపోవడానికి కానీ, మినిస్ట్రీలో ప్రాబ్లం రావడానికి కానీ ఇంతకుముందు దొంగ అయి ఉంటారు. వారు అంటారు, ఓ సార్ నేను అలా మారు మనసు పొందాను, ఇలా మారు మనసు పొందాను, అలా రక్షించబడ్డాను, ఇలా రక్షించబడ్డాను వచ్చి చెప్తారు. వారిని మీరేం చేస్తారు? మీరు నమ్మి ఆ స్థానంలో అనవసరమైన పొజిషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళలో బైబిల్లో ఉంది కదా, ప్రాచీన స్వభావం ఏమిటి? ఓల్డ్ మ్యాన్స్ నేచర్ అని ఉంది. ఓల్డ్ మ్యాన్స్ నేచర్ విల్ ఆల్వేస్ ట్రై టు కమ్ బ్యాక్. ఒక మనుషుని జీవితంలో అతని పాత స్వభావం అంటే ప్రాచీన స్వభావం అనేది రక్షించబడిన తర్వాత పూర్తిగా పోతుంది అనుకుంటారా? పూర్తిగా పోవాలంటే ఆ వ్యక్తి, నేను మరణం గురించి చెప్పడం లేదు, యు షుడ్ డై. బైబిల్లో ఏముంది? బాప్తిజం అనేది దేనికి సాదృశ్యం అంటే, ఎప్పుడు మన నీళ్ళల్లో మునిగి లేస్తున్నామో మన ప్రాచీన స్వభావం కూడా చనిపోవాలి పూర్తిగా. చనిపోకపోతే మరలా తిరిగి వస్తుంది. మరలా తిరిగి వస్తుంది. తిరిగి వచ్చింది రోజు చంపాలి. డినై యువర్ సెల్ఫ్ డైలీ అనింది. రోజు మిమ్మును మీరు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని ఉంది. సో ఒకవేళ ఈ యొక్క యూదాస్, మంచిగా వినండి, ఈ యూదా లాంటి ఒక వ్యక్తి సంఘంలో ఉండవచ్చు. రెండోది చెప్తున్నాను, క్షమించండి, వేరెక్కడో ఉండవలసిన అవసరం లేదు. కొన్నిసారి మనలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మనల్ని అప్పగించడానికి, మన సేవ పడిపోవడానికి. ఇప్పుడు ఎక్కడ సేవ అనే దృష్టి నుండి మైండ్ ఎక్కడ డైవర్ట్ అయితే తెలుసా? ఓ నాకు ఆ బిల్డింగ్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాడు మొన్న వచ్చాడు, పెద్ద చర్చ్ కట్టుకున్నాడు, నేను 10 years సేవ చేస్తున్నాను, నాకు గుడిసెనే ఉంది. ఇటువంటి థాట్స్ అన్నీ రావడము మనల్ని ఏం చేస్తుంది? మన కనుదృష్టి, యేసు వైపు ఉన్న కనుదృష్టిని తీసి ఏమైపోతుంది? ప్రక్కన పెడుతుంది. అప్పుడు మనల్ని మనమే ఏం చేసుకుంటున్నాం? అపవాదికి అప్పగిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవే జరుగుతుంది. ఒకవేళ బయట చూడడానికి చాలా షోఫుల్గా ఉండవచ్చు, కానీ కరెక్ట్ అయిన షో అక్కడ పోయినప్పుడే తెలుస్తుందండి. అక్కడ పోయినప్పుడు ఎవరు యథార్థంగా సేవ చేశారు, ఎవరు పేరు కోసం, షో కోసం, ఇంకా ప్రతిష్ట కోసం. కొందరు అంటారు, నేను మొన్న ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్తే వారు అడిగారు, మేడం మీతో ఎవరు రాలేదా? నన్ను ఎవరు రాలేదు. ఇంకా అలా స్టేజ్కి వెళ్తున్నాను, అమ్మ మీ బుక్ ఇవ్వండి నేను మోసుకొని పోతా, మీ బ్యాగ్ ఇవ్వండి మోసుకొని పోతా. నేను అన్నాను, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నా బైబిల్ నేనే మోయాలి. నాకు ఒకవేళ వీలు కాకపోతే, చేత కాకపోతే మీకు ఇస్తాను. ఓ మీతో ఎవరు రాలేదా అండి? సేవకులు వెంట 20 మంది 30 మంది. ఎందుకు? ఒకరు బ్యాగ్ మోయడానికి, ఒకరు చెప్పులు మోయడానికి, ఒకరు కాలు తుడవడానికి, ఒకరు అది చేయడానికి, ఇది చేయడానికి. వారు పోతే వాళ్ళతో పోతే ఇంకా 10 రూమ్ బుక్ చేసుకొని. అంటే వేరెవరిని నేను నిందించడం లేదు, నేను పాటిస్తున్నది మాత్రమే నేను ప్రసంగిస్తాను. అలా అడిగినప్పుడు నేను చెప్తాను, నేనేం గ్లామర్ ఫీల్డ్లో లేదు కదా. గ్లామర్ ఫీల్డ్ అంటే ఏం తెలుసా? ఈ సినిమా యాక్టర్స్ వాళ్ళే గ్లామర్ ఫీల్డ్. నేను గ్లామర్ ఫీల్డ్ కాదు, నేను దేవుని దాసురాలు, దేవుని సేవకురాలు. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటే చాలు. అడుగుతాను, నా డిమాండ్ ఏముంటో తెలుసా? శుభ్రంగా ఉండాలి. నాకు నీట్నెస్ చాలా ఇష్టం. నాకు నీట్ అయిన రూమ్ కావాలి. నా శరీర ఆరోగ్యంను బట్టి నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందుని బట్టి కొన్ని కండిషన్స్ నాకు అలవాటు చొప్పున ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటాను, మన జాగ్రత్తగా మనం చూడాలి. ఇస్కారియోతు యూదా అక్కడ ఉన్నాడు యేసు జీవితంలో. మన జీవితంలో యూదా బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? చూస్తున్నారా? యూదా బయట ఉన్నాడా,
లోపల ఉన్నాడా అనేది మనం కనిపెట్టాలి. ఈరోజు కనిపెట్టాలి. వేర్ ఈజ్ దట్ జూడాస్ ఇన్ మై లైఫ్? మొట్టమొదటి అయితే యేసు గురించి ఇక్కడ రాయబడింది, ఆయనతోనే ఉన్నాడు. యోహాను సువార్త 6:64 రాయబడి ఉంది, విశ్వసించిన వారెవరో, నేను మధ్య నుండి చదువుతున్నానండి, సేమ్ నాకు కావలసిన పోర్షన్ మాత్రం. విశ్వసించిన వారెవరో, తన్ను అప్పగింపపోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఏం తెలుసంట? విశ్వసించువాడు ఇప్పుడు కూడా ఒకవేళ పరలోకం నుండి యేసు అనే వైపు చూస్తూ ఉంటే, వీరిలో నిజమైన విశ్వాసి ఎవరు అనేది ఆయనకు తెలుసు. గొర్రెలెవరు, మేకలెవరని బాగానే తెలుసు. ఇక్కడ మనం చూస్తున్నాం, విశ్వాసులు ఎవరు, విశ్వసించని వారు ఎవరు, తను అప్పగింపపోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలుసు. ఈరోజు మనందరికి ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు ఆలోచించి, ఎందుకు ప్రభువా వీరు ఈ రీతిగా సేవ చేస్తున్నారు, అయినా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు యేసు సేవలో 3.5 సంవత్సరములు ఇస్కారియోతు యూదా తిరుగుచున్న చోటంతా తిరిగాడు, తిన్నాడు, దొంగతనం చేశాడు, ఆ డబ్బులో చేయి వేశాడు, తీశాడు. ఇవన్నీ యేసుకు తెలియదా? తెలుసు. తెలిసి ఆయన తనతోనే ఉంచుకున్నాడు. ఎందుకు తెలుసా? వాక్యంలో రాయబడి ఉంది, ఆయన గురించి రాయబడిన మత్తయి సువార్త 26:24 రాయబడి ఉంది, మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను అని రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? రాయబడిన ప్రకారము. ఇప్పుడు ఎవరు అందరూ 12 కూడా యేసు కొరకు మేము ప్రాణమైనా పెడతాం అని అన్నవారు ఆ రీతిగానే 12 ఉంటే వాక్యం నెరవేరదు కదా. వాక్యంలో ఏం రాయబడి ఉందంటే ఆయనతో భోజనం చేస్తున్నారు. అది చూద్దాం. దీని గురించి ఎక్కడ రాయబడిందంటే కీర్తన 41:9 రాయబడి ఉంది. Psalm 41:9, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను అని రాయబడి ఉంది. నా విహితుడు, మీకు తెలుసు నాకన్నా బాగా తెలుగు. విహితుడు అంటే మై క్లోజ్ ఫ్రెండ్, నా క్లోజ్గా నా స్నేహితుడు, నాతో కలిసి భోజనం చేసిన వాడు. అక్కడ రాయబడి ఉంది, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. అదే వాక్య భాగంలో మరలా యేసు చెప్పడం మనం చూస్తున్నాము. యోహాను సువార్త 13 రాభోజనానికి కూర్చున్న ఆ రోజు వారందరూ ఒక ఇంట్లో రాభోజనం సిద్ధపడ్డారు. చివరి రాభోజనం, బైబిల్లో రాయబడిన చివరి రాభోజనం. అక్కడ రాయబడి ఉంది 13:21 చివరి భాగంలో యేసు అక్కడ చెప్పుచున్నారు, ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను అని రాయబడి ఉంది. ఇంకా యోహాను స్వార్త, అదే యోహాను స్వార్త 13:18 అందుకు ముందే మనం చూస్తున్నాము, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తును అని లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును అని అంటున్నాడు యేసు. అదే అధ్యాయంలో యోహాను సువార్త 13లో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇప్పుడు చూస్తున్నామో అక్కడ కూర్చుని ఆయన భోజనం చేస్తున్నాడే తప్ప యేసు యొక్క గమనం అంతా, యేసు యొక్క హృదయం అంతా ఏముంది తెలుసా? ఈయన గురించే. ఎవరి గురించి? ఈయన అప్పగిస్తాడు. ఈ వాక్యంను చెప్తున్నాడు. అక్కడ రాయబడి ఉంది, యేసు ఆత్మలో కలవరపడి. ఈ రోజుల్లో కుటుంబంలో కానీ, ఇది కుటుంబంలో కూడా ఉంటుంది, కుటుంబంలో కానీ, సేవలో కానీ, పరిచర్య ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక గవర్నమెంట్లో కానీ హృదయానికి కలవరం తీసుకొస్తున్న వాళ్ళు శత్రువులు కాదండి. ఇట్స్ నాట్ ద ఎనిమీస్ ఆర్ ద ఫో,
బట్ ఇట్స్ యువర్ ఓన్ పీపుల్. ఎవరు? మన సొంత. మరి అదే కీర్తనలో మనం మత్తయిలో కూడా అదే 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 36లో రాయబడి ఉంది, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు అని రాయబడి ఉంది. మనుషుని ఇంటి వారే, మనుషుని ఇంటి వారే. ఇప్పుడు మనం ఒకవేళ ఆలోచిస్తే చాలాసార్లు మనం ఒకరి మీద ఒకరు నేరం మోపుతూ ఉంటాం కదా. ఓ నేనే కరెక్ట్, నువ్వే కరెక్ట్, నువ్వు కరెక్ట్ కాదు, నీవు కరెక్ట్ కాదు. ఒకవేళ భార్యాభర్త సంబంధంలో కానీ కుటుంబంలో ఇవన్నీ సహజం. కానీ ఒకరిని అప్పగించడానికి, నాకు తెలిసిన పేరు చెప్పలేను కానీ అబ్బా అంత ప్రఖ్యాతి చెందిన దైవజనులు నాకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఒక స్త్రీగా నాతో కొందరు మాట్లాడుతున్న చెప్పుచున్న విషయము నేను చాలా మర్చిపోతాను. నాకు తర్వాత వారిని డైరెక్ట్గా చూసినప్పుడు నేను మొన్ననే కదా ఈ సిస్టర్ నాకు ఇది చెప్పారు. వెనుకుంటున్న స్టోరీ మనకు తెలియదు. కానీ ఎప్పుడో ఒక రోజు ఇప్పుడు పెట్టిన చిచ్చు ఎప్పుడో అడవిని కాల్చివేస్తుంది. ఎప్పుడో ఒక రోజు సమ్డే టు బీ ఆన్ సేఫ్ సైడ్. ఒక కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తుంది పోతుంది, కానీ దానిలో పరిచర్య కానీ కుటుంబము కానీ నాశనం కాకుండా ఉండాలంటే ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా అభిషేకించబడి ఒకే తలంపు ఉండాలి. ద సేమ్ స్పిరిట్, ద సేమ్ మైండ్. అలా ఉంటే సేవ అభివృద్ధి చెందను. సరే, ఈరోజు ఫ్యామిలీ గురించినది కాదు. అయితే ఇక్కడ రాయబడి ఉంది ఈ మాట. ఈరోజు యేసు గురించి మనం చూస్తున్నాం. ఆయనను చూసి ఫ్రెండ్ అంటున్నాడు. ఏమిటి? నా విహితుడు, నా స్నేహితుడు. మనం చూస్తున్నాం సిలువకు ఆయన వెళ్ళడానికి ముందు కూడా ఆయనను యూదా ఎలా అప్పగించాడు? ముద్దుతో కదా. అయితే ఆ యూదను చూసి, ఇస్కరియోతు యూదను చూసి యేసేమన్నాడు? మా తమ్ముళ్ళు అంటారు ద్రోహి అని. అలా పిలవలేదు. ఓ నన్ను అప్పగించినావు కదా దుర్మార్గుడా అని పిలవలేదు. అని పిలవలేదు. మనమైతే తప్పకుండా పిలుస్తాం. ఓ నన్ను ఇలా అప్పగించినావా అని మనం ఏడుస్తాం. కానీ నన్ను చూసి ఏమన్నాడు? నా స్నేహితుడా, మై ఫ్రెండ్. ఇంగ్లీష్లో ఉంది మై ఫ్రెండ్. నన్ను అప్పగించడానికి ఒక చెంప మీద వేసినైనా మర్చిపోతారేమో, ముద్దు ఇచ్చి అప్పగిస్తున్నావా? ఒక ముద్దుతోనా? అందుకే ఇప్పుడు ఈ ముద్దు అనేది ఇప్పుడు మనకు అది ఒక లాంగ్వేజే ఒకలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా చాలా దేశాల్లో ఏం పాటిస్తారు తెలుసా? ఒక్కరొక్కరిని చూసినప్పుడు ఇక్కడ మనం షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. ఇప్పుడు మీరు అమెరికా దేశం పోతే, ఇంకా వేరే యూరోపియన్ కంట్రీస్ పోతే, పాస్టర్ అక్కడ బయటికి వెళ్తున్నప్పుడు మన ఊర్లో నిలబడి పాస్టర్ దండం పెడతారు. అందరూ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. మా చర్చెస్లో కూడా అలా చేస్తారు. కానీ అలా కాదు. పాస్టర్ స్త్రీ అయినా పురుషులైనా యవ్వన పిల్లలైనా ఎవరైనా ఒక హగ్, చాలా గట్టిగా కాదు, ఒక చిన్న అలా దగ్గర తీసుకొని చెప్ప మీద అలా ఒక ముద్దు. సో ఇక్కడ కూడా యేసును కలవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఏం చేశాడు? ముద్దు. కానీ ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, ఎవరిని మీరు పట్టుకోవాలో నేనేం చేస్తాను? ఒక ముద్దు ఇస్తాను. అప్పుడు ఆయనే అని తెలుసుకొని ఆయనని అరెస్ట్ చేయండి. ఇది హృదయానికి చాలా చాలా చాలా. యేసుకు తెలుసు కొరడాల దెబ్బ తెలుసు, ఆయన అప్పగిస్తారని తెలుసు, ఇంకా మేకలతో కొడతారని తెలుసు, ఆయన మరణించాలని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఈయన అప్పగిస్తాడని కూడా తెలుసు. ఆయనను హృదయంలో కలిగే బాధ, హృదయంలో కలిగే వేదన తప్పనే తప్పదు. ఆయనను కొరడాల దెబ్బ కొట్టినప్పుడు ఆయన కేకలు వేయలేదు కదా. బొజ్జు కత్తిరించడానికి తీసుకువెళ్ళుచున్న ఒక గొర్రె పిల్ల వలె నిశ్శబ్దంగా, he was so silent like a lamb taken for torture. అంటే ఒకవేళ యేసు అన్ని
ఇవన్నీ కూడా మౌనంగా సహించాడు. కానీ ఇవన్నిటినీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ భోజనంలో కూర్చున్నప్పుడు కూడా ఆయనకు తెలుసు, తన సొంత చేతిలో ఆ యొక్క గిన్నెను తీసుకొని అంత ఈజీగా చెప్పేస్తున్నాడు, ఇది మీ కొరకు చిందించబడుచున్న రక్తమునైనా, నా రక్తమునైనా క్రొత్త. అది చెప్పేటప్పుడు ఆయన ఏడవలేదు. ఏడ్చాడా? బాధపడినట్టు బైబిల్లో రాయబడలేదు. తర్వాత ఏంటంటే, ఇదిగో ఈ యొక్క రొట్టె నా శరీరము, మీ కొరకు కొట్టబడుచున్న నా శరీరం. ఆయన ఏడ్చాడా? ఏడవలేదు. ఎందుకంటే అందుకొరకే ఆయన వచ్చాడని తెలుసు. కానీ బాధ, కలవరము, గెత్సెమనే తోటల్లో కూడా ఉన్న కలవరంను మీరు చదువుతున్నప్పుడు ఒకవేళ అనుకుంటారేమో, ఓ ఆయనకు ఈ వేదన, ఈ యొక్క పాత్ర, అంటే పాత్ర అనేది ఆయన మోసింది, ఈ సిలువ గురించి ఆయన ఏడవలేదు, లేదంటే కొరడాల దెబ్బల గురించి ఆయన భయపడలేదు. ఆయన భయము, కలవరం నిండిపోయిందంటే ఆయన మోసిన గిన్నె, ఈ గిన్నె నాలో, టేక్ దిస్ కప్ అవే ఫ్రమ్ మీ లార్డ్. వాట్ వాజ్ ద కప్? ఆ కప్ ఏమిటి? ఆ గిన్నె ఏమి తెలుసా? ఈ లోకంలో ఉన్న అతిక్రమము, పాపములు, దోషములు, నేరములు, మానవుల జీవితంలో నా సమస్తమును ఆయన మీద మోపబడింది గనుక అది మోయడమే ఆయనకు కష్టమైంది. కానీ సిలువ దెబ్బ ఆయన కష్టమైందని రాయబడలే. భారము, మీ యొక్క కలవరం, మీ యొక్క డిప్రెషన్. ఈరోజు కొంతమందికి డిప్రెషన్ అని వస్తారు కదా. డిప్రెషన్ అనేది ఎంత బలమైన ఒక వ్యక్తికి కూడా రావచ్చు. నిన్నటి దినం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మొన్న చెన్నై నుండి వస్తున్నప్పుడు నాతో ఒక మామూలుగా, ఇంతకుముందు కూడా చెప్పానేమో, ఒక చుడిదార్ వేసుకొని మామూలు కాటన్ చుడిదార్లో ఒక ఆమె వచ్చి నా ఎదుట కూర్చున్నది, ఫస్ట్ క్లాస్ ట్రైన్లో. ఒక కాన్ఫరెన్స్ ముగించుకొని నేను వస్తున్నాను. ఆమెను ఎక్కించడానికి పెద్ద పెద్ద సూట్ కేసుతో వచ్చింది కంపార్ట్మెంట్లో. అంతా చూస్తే చాలా హైట్ పోలీస్ పీపుల్. వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది. ఒక్కరిద్దరిని చూస్తేనే మఫ్టీలో ఉన్నారు. ఇద్దరు పోలీస్ మ్యాన్ ఉన్నారు. నాకు ఈ పోలీస్ ర్యాంక్స్ తెలుసు, 2 stars 3 stars. 3 star పోలీస్ మ్యాన్ కూడా వచ్చి ఈమెకు సల్యూట్ వేస్తుంది. నేను అనుకున్నాను, ఓ ఎవరో ఈ పెద్ద పొజిషన్లో ఉందేమో అని. కొంతసేపు అయినాక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ట్రైన్ స్టార్ట్ అయింది. ఆమె ఫోన్ చేసి ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆ పోలీస్ ఏదేదో మాట్లాడుతుంది. అప్పుడు నాతో నేను అన్నాను, ఆమెతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, ఇంగ్లీష్లోనే ఆమె నేను అన్నాను, ద ట్రైన్ డజంట్ గో టు హైదరాబాద్, ఇట్ స్టాప్స్ ఇన్ సికింద్రాబాద్. నేను అన్నాను, సికింద్రాబాద్లో ఆగిపోతుంది ఈ ట్రైన్, హైదరాబాద్ వెళ్ళదు. సో మీ హైదరాబాద్లో దిగే మీరు అక్కడ వెళ్ళాలి, మా ఇంటికి దగ్గరనే ఏదో మాట్లాడుతూ ఉంటూ నేను అన్నాను, మీ హస్బెండ్ ఏం వాళ్ళు వర్క్ చేస్తున్నారా? ఆమెను చూస్తే నేను ఊహించలేదు. ఆ మెల్లగా నవ్వుకుంటున్నది, నా హస్బెండ్ కాదు, నేను స్పెషల్ కార్డ్ విజిలెన్స్ సిఐడి డిపార్ట్మెంట్కి నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ చెన్నై. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నానికి వస్తున్నాను. నేను సిఐడి డిపార్ట్మెంట్ హెడ్ ఎస్పీ అన్నది. నేను అబ్బా ఎస్పీ అని అనుకున్నాను. తర్వాత అయిపోయింది. కొంతసేపు అయినాక నాకు, మీకు తెలుసు నా ఫోన్ ఆన్గా ఉండే మాత్రం ఫోన్ వస్తూనే ఉంటుంది. కొన్ని ఫోన్స్ వస్తున్నప్పుడు స్టార్టింగే ప్రైజ్ ద లార్డ్ అని నేను చెప్తున్నాను. వెంటనే ఆమె చూస్తూ ఉంటే కొంతసేపు అయినాక ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆమె సిస్టర్ అని పిలిచింది. ఆమె ఫోన్ తీయంగానే దిస్ ఇస్ ఎస్పీ. నేను ఆ పేరు వినంగానే అర్థం చేసుకున్నాను వారు క్రిస్టియను కాదు అని. వెంటనే నన్ను, మీరు నన్ను సిస్టర్ అని పిలుస్తున్నారు ఏమిటని. వెంటనే ఆమె ఒక బ్యాగ్ నుండి ఒక చిన్న బైబిల్ తీసింది. ఆమె అన్నది, నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అదే మీరు నాకు గురించి తెలియదా అన్నాను. నేను ఎప్పుడు, నాకు టీవీ చూడడానికే టైం ఉండదు మేడం. బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. ఎప్పుడో నా లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుసుకున్నాను. లాస్ట్ ట్రైన్ దిగే ముందు నాకు ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది అంటే ఆమె నా ఎదుట కూర్చున్నప్పుడు ఆమె గురించి దేవుడు నాకు బయలుపరచడం స్టార్ట్ చేశారు. నేను మెల్లగా అడిగాను, మాట్లాడుతూ ఉన్నప్పుడు అడిగాను, సరే అయితే మీకు పిల్లలు ఎంతమంది? నీ భర్త ఎక్కడని అడగలేను, పిల్లలు ఎంతమందిని అడిగాను. పిల్లలు లేరు అనేది వెయిటింగ్ అని అడిగాను నవ్వుకుంటున్నాయి. ఆమె నన్ను చూసి, ఇంకా విజిలెన్స్ సిఐడి డిపార్ట్మెంట్ మొక్కం చూసి చదువుతారు. ఆమె అడిగింది, యు నో సంథింగ్ అబౌట్ మీ, నా గురించి మీకు ఏదో తెలుసు అన్నది. నేను అన్నాను, ఏదో మీ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉన్నారని నాతో ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఏడవడం స్టార్ట్ చేసింది. ఒక 5 నిమిషమే ఉంది స్టేషన్కి. మాట్లాడాను, నా నంబర్ ఇచ్చాను, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 months అప్పుడప్పుడు ఆమె టెక్స్ట్ పెడుతున్నప్పుడు నేను మాట్లాడలేకపోతున్నా. కానీ నిన్నను మొన్నను కాల్ చేసింది.
అది నాకు 044 నంబర్ నుండి వస్తే నేను చెన్నై నుండి ఏదో మామూలు ట్రంక్ కాల్, ఇది ఏంటి లోకల్ ఫోన్ నంబర్ నుండి వస్తుందని ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడుతున్నారని అడిగితే, సిస్టర్ నా గౌరీ పేస్రాయ్, ఆమె తమిళ్ తెలుగు రెండు, అందుకే ఆమె స్పెషల్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు రెండిటికి కూడా ఆమెను స్పెషల్ టాస్క్ ఫోర్స్లో పెట్టారంట. ఆమె అన్నది నేను న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ట్రైనింగ్ పోయి వచ్చాను అని చెప్పి ఆమె ఏడుస్తుంది. నాతో ఎవరు కలవరు, నాతో ఎవరు మాట్లాడరు, మా డిపార్ట్మెంట్లో అలా ఉంటాయి. నేను నువ్వు ఉన్న పొజిషన్ అట్లాంటిది, అందరూ నేను చూస్తే భయపడతారు, కానీ నువ్వు ఇలా చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నావు అని. ఆమెకున్న చిన్న ప్రాబ్లం, మా అక్క అలా చేసింది, మా పెద్ద అక్క అలా చేసింది, మా చిన్న అక్క అలా చేసింది. నేను అనుకున్నాను, నువ్వు ఉన్న పొజిషన్కు నేను నీకు ఎలా కౌన్సిలింగ్ చేయాలో నాకు తెలియడం లేదు. ఎంత పెద్ద పొజిషన్ అంటే ఇప్పుడు ఆమె మెయిన్ జయలలితకు నెక్స్ట్ దానిలో ఉందంట ఆఫీస్లో. ఆమె లోపల రావద్దని చెప్తే పెద్ద ఆఫీసర్స్ కూడా లోపల రాకూడదంట ఆమె రూమ్లో. ఆమె చెప్పిందంట, నేను బెల్ కొట్టే వరకు నా రూమ్లో 1 అవర్ నాతో మాట్లాడి. నేనేమనుకుంటున్నాను, డిప్రెషన్ అనేది, ఈ కృంగుపాటు అనేది బయట ముఖంలో కనబడదు, కానీ అందరికీ వస్తుంది. యేసుకు వచ్చింది ఏమిటంటే, ఒకవేళ ఈరోజు మీరు సైకాలజికల్ డాక్టర్స్ని అడిగినట్లయితే, ఒకవేళ మనకు హై బీపీ 180/120 బీపీ వస్తే ఎక్కువ ఈ కళ్ళలో ఉన్న నరాలు బస్ట్ అవుతుంది. కానీ యేసుకు థ్యాంక్ గాడ్ అవన్నీ జరిగిందేమో, కళ్ళలో బర్స్ట్ కాలేదు, కానీ ఆయనకు శరీరంలో ఉన్న ఈ చెమటలు, ఇప్పుడు మనకు చెమటల్లో రక్తం రాదు, ఎందుకంటే చెమటల్లో వస్తున్న దానికి రక్త గ్లాండ్స్తో సంబంధం ఉండదు. కానీ చెమటల్లో రక్తం వచ్చిందంటే ఏమై ఉంటుంది తెలుసా? ద హైయెస్ట్ ఇంటాలరబుల్ బీపీ అండి. అంత టెన్షన్ వస్తేనే ఈ రక్తనాళంలో ఉన్న ఇవి చెమటతో కలిసిపోతుంది. ఇప్పుడు వరకు ఏ మానవులకు అలా రాలేదు. యేసుకు అలా వచ్చిందంటే ఈ లోకంలో ఉన్న అందరి బాధ, మీ టెన్షన్, నా టెన్షన్, నాకు కూడా ఎక్కువ టెన్షన్ అయిపోతుంది. లేట్ అయితే నాకు టెన్షన్ అవుతుంది. అదే చాలా పర్ఫెక్షన్ కనిపెడుతూ ఎదురు చూస్తున్న వారికి ఎప్పుడు ప్రాబ్లమే. అది శుభ్రం ఉండాలి, ఇది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని అంటూ ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. సో మీ యొక్క సమస్త విధమైన బాధ. కానీ ఈరోజు రాబోజనానికి వద్దాం. రాబోజనం టైంలో మనం చూస్తున్నాం, ఆయన దృష్టి అంతా ఎవరి మీద? ఈ యూదా మీదే. ఎందుకు కనిపెడుతున్నాడు తెలుసా? ఈయన ఎప్పుడు తన చేతిలో ఉన్న రొట్టెను నా పాత్రలో ముంచి ఆయన వెళ్తాడో అది దేవుని ప్లాన్. ఆయన ఎప్పుడు అలా బయలుదేరుతాడో అది ఆయనలో దూరేను అని వాక్యంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, శిష్యులు అందరూ అడుగుతున్నారు, నేనే ప్రభువా, నేనా. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకరోజు నేను సిలువ ధ్యానం గురించి ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు బైబిల్లో నుండి నాకు దర్శనంలో చూపిస్తూ ఉంటాడు. ఆ రోజు జరిగింది ఏమిటి? నేను వైజాగ్లో ఉన్న ఒక పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడడానికి దేవుని ప్రేమ గురించి కనిపెడుతున్నాను. అప్పుడు యోహాను గురించి నేను ఆ రోజు ధ్యానించాను. అయితే యోహానుకు యేసు అధికమైన రెవల్యూషన్స్ బైబిల్లో ఇచ్చింది యోహాను స్వార్తను రాసిన ఆ యోహాను గురించి మనం చూసినట్లయితే పేతురు అడుగుతున్నాడు, నేనా అని అడుగుతున్నాడు. అప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా నేను చూసిన దర్శనం మీకు చెప్తున్నాను. ఒకవేళ బహిరంగంగా మన బైబిల్లో చదువుతున్నట్టు ఎవడు తన గిన్నెలో తన రొట్టెను ముంచి అంటే అప్పుడే వాడు ఏం చేశాడు? వచ్చి ముంచి బయటికి లేచిపోయాడు. ఆ మిగిలిన శిష్యులు అంటే అప్పుడే 4 దెబ్బ వేసి ఎక్కడ రాబోతున్నావు అని ఏం చేసి ఉంటారు? కూర్చోబెట్టి ఉంటారు. అక్కడ జరిగింది అది కాదు. అక్కడ రాయబడి ఉంది, యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్న యోహాన్. ఆ రొమ్ములో ఆనుకొని ఉన్న యోహాన్ ఏం చేశాడంటే, వీళ్ళందరూ అడుగుతున్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్, నిజమైన ప్రేమ మధ్య, నిజమైన ఫ్రెండ్షిప్ మధ్య మాటలు అవసరం లేదు. కన్ను చాలు. మెల్లగా యేసు వైపు చూసి, నన్ను గమనిస్తున్నారా? ఆయన అడుగుతున్నాడు, ఎవరు ప్రభువా? యేసు ప్రభు చేతిలో రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది. ఆయన యోహాన్కి ఎలా చెప్పాడు తెలుసా?
చేతిలో ఉన్న రొట్టెను చూపించి, వీరిలో ఈ రొట్టె ఎవరు నా గిన్నెలో ముంచి తింటాడో వాడే. జస్ట్ సైగా అది యోహాన్ పట్టుకున్నాడు. అందుకే అది యోహాన్ స్వార్థలో రాయబడి ఉంది. యోహాన్కి బయలుపరిచాడు. కొంచెంసేపులోనే అది జరిగింది. యోహాన్కు మాత్రం అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. ఆయన చాలా సైలెంట్ వ్యక్తి, ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు, కానీ అన్నిటినీ హృదయంలో ఉంచుకొని చాలా మర్మాలు, రహస్యములను ఆయనకు బయలుపరిచాడు. అందుకే ఆ ప్రేమను బట్టి సిలువ దాకా వెళ్ళిన శిష్యుల్లో యోహాను ఒక్కడే. ఒకవైపు ఎక్కువ ప్రేమించిన యోహాను, ఇంకొక వైపు తనను అప్పగించే యూదాస్. ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఓ సిస్టర్ మీరు ఇలా చెప్పారు కదా, మేము కూడా భరిస్తామండి, మాతోనే ఉంచుకుంటామండి, మాలోనే ఉంచుకుంటామండి, మిమ్మల్ని అప్పగించి మిమ్మల్ని సమాధి చేసే వరకు ముళ్ళు ఎక్కడ ఉందని తెలుసా, ఆ ముళ్ళును తీసివేయండి, దూరం ఉంచండి. ఒక గొప్ప దైవజనుడు ఒకరోజు చెప్పారు, పేరు చెప్పలేను, ఒక గొప్ప సంస్థలో నేనే ఆ వ్యక్తి గురించి ఒకసారి కంప్లైంట్ చేస్తూ చెప్పాను. ఆ 3 months 4 months తర్వాత అదే వ్యక్తితో మాట్లాడినప్పుడు నేను అడిగాను, బ్రదర్ ఈ వ్యక్తి ఇప్పుడు లేరా? వెంటనే అడిగారు, సిస్టర్ మీరు ఆ రోజే చెప్పేశారు కదా, మీరు చెప్పిన తర్వాత ఆయన రికార్డ్స్ అంతా మేము చూడడం ప్రారంభించినాం, ఆయన నోటికి వచ్చేసింది ఆ పరిచర్య. ఈ పరిచర్యలో ఆయన ద్వారా చాలా నష్టం కలిగిందని మేము తెలుసుకున్నాం. అప్పుడే ఆయన అన్నారంట, సిస్టర్ చెప్పారంటే తప్పకుండా ఏదో ప్రాబ్లం ఉంది. రికార్డ్స్ చూసి తర్వాత ఇంకొక చిన్న పొజిషన్లో ఆయనను పెట్టుకున్నారు. నేనన్నాను, ఆయనను పని నుండి తీసేస్తామని అనుకున్నాను, కానీ ఆయన ఉన్న అంత పెద్ద పొజిషన్ నుండి చిన్న పొజిషన్లో ఎందుకు పెట్టారు? ఆ పొజిషన్ ఎటువంటి పొజిషన్ అంటే ప్యూన్, ఎప్పుడు కళ్ళెదుటనే ఉండాలి ఆ వ్యక్తి. అయితే నేను అడిగాను, బ్రదర్ ఏం బ్రదర్ ఇలా చేశారు? ఆయన అన్నాడు, ఆయనకున్న ఒక రూమ్ ఇచ్చి, ఆయనకన్నా ఒక కంప్యూటర్ ఇచ్చి, ఆయనకన్నా ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఏకాంత రూమ్లో కూర్చోబెట్టినప్పుడు ఆ మైండ్ ఇవన్నీ పనిచేస్తుంది. కానీ 24 గంటలు నా ముందే నిలబడి, చేయి కట్టుకొని నిలబడి, నేను చెప్తున్నదంతా నోట్స్ తీసుకొని నా ఎదుటనే ఉంటే ఈయనకు బ్రెయిన్ పనిచేయదు, ఈయనకు బ్రెయిన్ అనవసరంగా పనిచేయదు. అందుకనే మీ శత్రువు ఏదైనా మీకు ఒక డౌట్ ఉంటే మీ కన్ను ఎదుటనే ఉంచండి, మీ కన్ను ఎదుటనే ఉంచండి. కన్ను ఎదుట ఉంచి కూడా ప్రయోజనం లేదంటే తీసివేయడము. కొన్నిసార్లు మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండాలి. స్ట్రిక్ట్గా కూడా ఉంటే మినిస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మనలో ఉంటే ఒకవేళ మీలో ఏదో ఒకటి ఎక్కడి నుండో వచ్చిందంటారా, వస్తుంది. అనేక ఆలోచనలు వస్తాయి. వేరే వేరే మినిస్ట్రీస్ని చూసినప్పుడు అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, చాలా విస్తారమైన ప్లాన్స్ మనకు వస్తుంది. కానీ ఎన్ని ప్లాన్స్ వచ్చినా ఆ ప్లాన్స్లో దేవుని హస్తం లేకపోతే, అది అపవాది నుండి వచ్చిందనే మీకు డౌట్ ఉంటే, దానిలో ఎంత నష్టం కలిగినా పర్వాలేదు, దాన్ని ఆపివేయండి. రేపటి దినం అది మనకు బాధను కలిగిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే యేసు గురించి రాయబడినంత నెరవేరారని మనకు తెలుసు. కానీ యేసు ఏమన్నాడు తెలుసు? అయితే మీరు అడగొచ్చు, అటువంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారా? యేసు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని గొర్రెల మధ్య పంపుతున్నానని చెప్పలేదు. దేని మధ్య పంపుతున్నాను అన్నాడు? తోడేళ్ల మధ్య పంపుతున్నాను అంటే తోడేళ్లతో కలిసి మెలిసి తిరగమని అనలేదు. ఆయన జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండమని అన్నాడు. మనం జాగ్రత్తను మనం పాటించాలి. తోడేళ్ళు ఎవరు, గొర్రె ఎవరు అని మనకు తెలిసి ఉండాలి. ఆ వివేచన వరం మనకు దేవుడి అయినా కూడా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం, ఎవరైనా మనతో దేవుడు ఉండే, మన లైఫ్ మన మినిస్ట్రీ కరెక్ట్గా ఉండే, ఎవరు తవ్విన బొందలో వారే పడతారు. ఇక్కడ యేసు ఏమంటున్నాడు?
ఆయన రాయబడిన ప్రకారమే ఆయన చేస్తున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. తమిళ బైబిల్ ఎప్పుడు ఎలా ఉందంటే, அந்த మనుషునికి అయ్యో అయ్యో అంటే ఏమని ఎప్పుడు వస్తుందండి అయ్యో? మీ నోట్లో ఎప్పుడైనా అయ్యో వస్తుందా? మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము అయ్యో అంటే మా నాన్నమ్మ నోట్లో కొడుతుంది. అయ్యో అయ్యో చెప్పకూడదని, అయ్యో అని అంటారా. అయ్యో అంటే వనక అయ్యో అంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాము, డబ్బు మీద ఆశపడి చివరికైనా సంపాదించేమిటి? నరకమా పరలోకమా అని కూడా ఈరోజు అది ఒక పెద్ద చర్చ థియాలజీలో. వాడు నరకంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? ఒక దైవజనుడు, పేరు చెప్తాను తప్పులేదు, ఇది బహిరంగంగా చెప్పింది బ్రదర్ దినకరన్ గారు. ఆయనకు చాలా రకమైన, మీకు తెలుసు, పరలోక అనుభవం ఉంది. ఒకరోజు ప్రభు ఆయనను తీసుకొని మరి ఎప్పుడు చెప్తుంటాడు, యోనాను చూసినట్టు, పేతురును చూసినట్టు, కొందరు దైవజనులను చూసినట్టు పరలోకంలో. ఎందుకంటే వారికి ఆ రూపం మెయింటైన్ అవుతుంది అక్కడ కూడా. అక్కడ ఆయన పోయినప్పుడు ఒక ప్రాంతంలో దేవుడు ఆయనను తీసుకుపోయి చూపించాడంట. ఆ ప్రాంతం ఎలా ఉందంటే, ఎవ్వరు మనుషులు లేని, వేరే ఎవ్వరు లేని ఒక ఏకాంత ప్రాంతము, శూన్యంగా ఉన్న ప్రాంతంలో ఆయన ఏడుస్తూ ఉంటున్న ఒక వ్యక్తిని చూపించినప్పుడు దినకరన్ గారు అడిగారు, ఇది ఎవరు ప్రభువా, ఇది ఏ ప్రాంతం అంటే, ఏ ప్రాంతం అని ప్రభు బయలుపరచలేదు. ఈయనే ఇస్కారియోతు యూదా, ఈయనే యూదా. లోకంలో ఆయనను ఎక్కడ తీసుకుపోయిన చివరికి ఎలా చచ్చిపోయాడు? వాక్యంలో రాయబడి ఉంది, ఊరి పెట్టుకొని చచ్చిపోయాడని. అయితే ఈరోజు యూదా గురించి కాదు, కానీ ఈరోజు మన జీవితంలో ఫ్రెండ్షిప్, మీకు ఫ్రెండ్స్గా ఉంటే వారు నిజమైన ఫ్రెండ్సా? నిజమైన ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్న వారే ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటే తప్పు. అది ముఖస్తుతి అంటారు. ఒక కానే డిఫరెన్స్. ముఖస్తుతి అంటే, ఓ అయ్య గారు మీలాంటి వాళ్ళు లేరండి, మీరు అట్లా అండి, మీరు ఇట్లా అండి, ఓ మీ మెసేజ్ ఆహా అండి, ఓహో అండి. ఆహా ఓహో ఉన్నప్పుడు చెప్పండి. నాకు ఎవరైనా ఎక్కువ నన్ను పొగడితేనే నాకు కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. మంచిదే, అప్రిషియేషన్ ఈజ్ వెరీ గుడ్. అప్రిసియేషన్ అంటే మీరు చాలా బాగా చెప్పారంటే ఒక సంతోషం ఉంటుంది. కానీ మొక్కస్తుతి కోసం, ఓ మీలాగా ఎవరు లేరండి ప్రపంచంలో, అది మొక్కస్తుతి. మీరు నాకు చెప్పినా నేను నమ్మను. ఓ అలాగండి ఇలాగండి, నాలో కూడా లోపం ఉంది. ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. నేను కూడా నేను కూడా ఒక మనిషి, నాకు కూడా ఉన్నాయి, బలహీనాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు బహిరంగంగా చెప్పవలసిన అవసరం లేదు. ఐ నో మై వీక్నెస్. నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసు, దేవునికి తెలుసు. అలా అన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు ఎవరంటే, మీరు ఏదైనా తప్పడుగు వేసినప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పగలిగిన వారే నిజమైన స్నేహితులండి. అలా ఒక్కరుంటే చాలు మన జీవితంలో. తర్వాత మనం దేవునిలో బలపడుతున్నప్పుడు, సేవకులుగా నేను చెప్తున్నాను, అందరికన్నా ఒక మంచి సహవాసం మనం పెట్టుకోవాలంటే, ఒక నిజమైన స్నేహితుడు అంటే పరిశుద్ధాత్మ అండి. పరిశుద్ధాత్మ నా అనుభవంలో ఇప్పుడు నాకు అటువంటి ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారని నేను చెప్పలేను. నేను చాలా సెలెక్టివ్ ఫ్రెండ్షిప్ చేయడంలో చాలా చేస్తాను. తర్వాత నచ్చకపోతే 8 డిస్టెన్స్ ఇంకా దూరం పెట్టేస్తాను. మొత్తానికి కట్ చేయను, దూరం పెట్టేస్తాను. తర్వాత టెక్స్ట్ వస్తూనే ఉంటుంది. నైట్ 12 o'clock 1 o'clock డైరెక్ట్గా చెప్తాను, ప్లీజ్ డోంట్ టెక్స్ట్ మీ ఆఫ్టర్ 12, ఐ హ్యావ్ టు స్లీప్ అంటాను. అలా కొన్ని విషయాలు స్ట్రిక్ట్గా ఉండి చాలా ఫ్రెండ్షిప్స్ పోగొట్టుకున్నాను. పోనే ఏం బాధ లేదు. నాకున్న దేవుని సహవాసమును మధ్య ఎవరు వచ్చినా కూడా, మీతో కూడా అదే చెప్తున్నాను, మనకు అందరి ఫ్రెండ్స్ కన్నా మీలోనే ఉండి మీతోనే మాట్లాడగలిగిన ఒక నిజమైన స్నేహితుడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆయనతో సహవాసం పెంచుకోండి.
ఎప్పుడైనా మాట్లాడతాడు, రాత్రి మాట్లాడతాడు, పగలు మాట్లాడతాడు. రేపటి జరగబోయే నాకు దేవుడిచ్చిన కృప ఒక వరం ఏమిటంటే జరగబోయేది నాకు దర్శనంలో కళలో వచ్చేస్తాయి. కళలో చాలా రకం ఉన్నాయి. దేవుడు చాలా రకంగా మనతో మాట్లాడవచ్చు. వాక్యంలో నుండి మాట్లాడవచ్చు. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడే మాట్లాడతాడు. మీ హృదయంలో ఒకవైపు మీరు మాట్లాడుతున్నాయి. నాకు అటువంటి చాలా అనుభవం ఉంది. కొందరికి ప్రేయర్ చేయడానికి ప్రేయర్ చేస్తూ ఉంటాను. చాలా సంవత్సరాల క్రితం నేను మర్చిపోలేనిది, ఇక్కడ గొర్రెకుంట నుండి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. మేము ఒక పాత ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తల్లో భార్య మీద చేతులుంచి ప్రేయర్ చేశాను. ఆమె ఎయిడ్స్తో వచ్చింది. భర్త మీద చేయి ఉంచినప్పుడు ఆ స్వరము ఆ చేయి దగ్గరకు వెళ్తుంది, కానీ చేయి పెట్టాను. ప్రభు నా టేక్ యూ హ్యాండ్ అవుట్ ఆఫ్ హర్. అది ఫస్ట్ అనుభవం నాకు. ఆయన మీద నుండి చెయ్యి తీసివేయి. నాకేం అర్థం కాలేదు. నేను ప్రభు ఇలా మాట్లాడతాడు. నేను అనుకునేది నిజంగా ఇది ప్రభు కాదు, అందరినీ స్వస్థపరచడమే దేవునికి ఇష్టం. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రేయర్లో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడాడు. నేను చెప్పింది నువ్వు చేయలేదు. తర్వాత ఆ భార్య ఒంటరిగా వచ్చి కలిసింది. కొన్ని రోజుల తర్వాత ఆ భర్త చనిపోయాడు, భార్య మాత్రం బ్రతికింది. ఆమె అన్నది ఎయిడ్స్ రోగానికి ఆమె కారణం కాదు, కానీ ఆమెనే కారణం అని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఆమెను అందరూ దూరం చేసి ఆ భార్యకు 8 నెలల బిడ్డను మోసుకొని వచ్చారు. ఆ బిడ్డకు కూడా ఎయిడ్స్తో వచ్చారు. అయితే ఆ రోజు ఆమె ఏడ్చి నా మీద అన్యాయంగా నేరం మోపారమ్మా అని చెప్తూ చనిపోవడానికి ముందు, ఇంకా చనిపోతాడని నిర్ణయం అయినప్పుడు వాడు చెప్పాడంట, నా భార్య ఏమీ తప్పు చేయలేదు, డ్రైవర్గానే ఏదో ఉన్నాడు ఆయన, నేనే తప్పు చేశానని చెప్పి మరణించాడు. ప్రభు ఆయనను క్షమించలేదు. కానీ ఏం జరిగింది తెలుసా? భార్యకు స్వస్థత అయింది, ఆ బిడ్డకు స్వస్థత అయింది, ఇద్దరికి స్వస్థత అయింది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరమును వినగలిగిన చెవి మనకు ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఎ హార్ట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మాట్లాడతాడో మనకు తెలియదు. రాత్రి మాట్లాడవచ్చు, పగలు మాట్లాడవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. సో ఈరోజు యూదాసును, ఇప్పుడు నేను చెప్పానని పోయి అందరితో గొడవపడి ఓ నువ్వే యూదాసు, నువ్వే ఎవరి ముఖంలో పోయి చెప్పకండి. జ్ఞానము తెలివి కావాలి. ఇటువంటిది హ్యాండిల్ చేయడానికి జ్ఞానము తెలివి బుద్ధి కావాలి. సో ఫ్రెండ్షిప్లో ఉన్నదా అని కనిపెట్టండి, లేదా మీ సేవలో ఉందా అని కనిపెట్టండి. అందుకే వాక్యంలో ఉంది, తనకు తానే విరోధంగా వేరుబడిన ప్రతి రాజ్యమును పాడైపోవును. మత్తయి 12:25 ఉంది. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఇక్కడ 3 ఉంది. ఒకటి రాజ్యము, ఇంకొకటి పట్టణము, ఏ యొక్క ఇల్లు, ఏ ఇల్లైనను నిలవదు. 3 ఉంది. ఈరోజు రాజ్యం అంటే మనం దేవుని రాజ్యం అంటే పరిచర్య. దేవుని రాజ్యంలో యూదాసు ఉన్నాడా చూడండి, జాగ్రత్త పడండి. రెండవది, కుటుంబంలో మీకు ముళ్ళుగా ఎవరున్నారు? కొన్నిసార్లు అంటాను, కొన్ని ముళ్ళును తీసివేయమని కూడా ప్రార్థించలేం కదా. కొన్ని ముళ్ళు గురించి వ్యతిరేకంగా కూడా ప్రార్థించలేం. నేను కొన్నిసార్లు అలా ప్రార్థించిన దినములు ఉన్నాయి. నేను అంటాను, ప్రభువా వీళ్ళని గురించి నేను ఏమని ప్రార్థన చేయాలి? ఇంట్లో కుటుంబంలో అంటున్నా, వాళ్ళకి ఏదైనా వస్తే రేపు నేనే చూసుకోవాలి, రేపు ఏదైనా వస్తే నేనే ప్రార్థన చేయాలి. కానీ కొన్నిసారి భరించాలి. ఏం చేయాలండి? భరించాలి, సహించాలి. ఓర్పు సహనము మనకు అవసరం. సరి అయిన కాలం వచ్చినప్పుడు దానికి తగిన ప్రతిఫలం మనకు ఉంటుంది. వారికి ఏం జరగాలో అది దేవుడు చూసుకుంటాడు. మనం ఎవరిని శపించవలసిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీకు ఏ బాధ ఉన్నా ఏదైనా దేవుని యొద్ద ప్రార్థన చేయండి. ప్రభువా ఈ వ్యక్తి నా జీవితంలో ఒక యూదాస్ లాగా ఉన్నాడు, ఈ వ్యక్తి నా జీవితంలో ఒక ముళ్ళులాగా ఉన్నాడు. ఆ ముళ్ళును ఎప్పుడు తీసివేయాలో మీకు తెలుసు ప్రభువా. కానీ పర్సన్గా తెలిసి మోసం చేస్తున్నారని తెలిసి మీతోనే ఉంచుకొని మీరే యేసు ప్రభు చేసినట్టు నేను కూడా చేస్తానని మాత్రం మీరు చేయవలసిన అవసరము లేదు. సో ఒక పాస్టర్గా కానీ ఒక స్థాపన, ఒక సంస్థకు మీరు
బాస్గా ఉంటే కానీ. సో ఇటువంటి ఒక ఇది అంటే ఈరోజు కొందరికైనా ఇది ప్రయోజనంగా ఉంటుందని నమ్ముచున్నాను. నాకు ప్రయోజనంగా ఇది అయింది. కొన్నిసార్లు అలా చూసి కొన్ని అనుభవంలో కొన్ని విషయాలు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సో మనకు కావలసిన బుద్ధి, తెలివి, జ్ఞానము, వివేచన, వరము దేవుడే మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. జీసస్ వి ప్రైజ్ యు మాస్టర్. ఈరోజు ఎందుకో చాలా బలమైన సన్నిధి నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎవరో ఇక్కడ ఉన్న పాస్టర్స్ మీరు చాలా సమస్యతో వచ్చారు, చాలా క్వశ్చన్స్తో వచ్చారు. మీకు వచ్చిన క్వశ్చన్కి ఈరోజు మీకు ఆన్సర్ దొరికింది. బ్రదర్ మెసేజ్ ద్వారానో మరి నా మెసేజ్ ద్వారానో నాకు తెలియదు. ఆయన మాట్లాడుతున్నది ఆయన వేరే రకంగా ఉంటుంది, నాది వేరే రకంగా ఉంటుంది. సో ఈరోజు సమ్ ప్రెజెన్స్, ఐ ఫీల్ ఎ సూపర్ న్యాచురల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఒక సమ్ డిఫరెంట్, అది ఎలా ఉంటుందనే కొన్నిసార్లు నేను అలా అనుభవిస్తాను. నా నాలుక, నా యొక్క టంగ్ అంతా కూడా ఏదో నిప్పులో పడినట్టు ఉంటుంది. సో ఈరోజు దేవుడు తన ఆత్మతో అనేకులను అభిషేకించబోతున్నాడు. మనకేం కొదువ తెలుసా? మనకు పరిశుద్ధాత్మ వరము కావాలి, వివేచన వరం, ద గిఫ్ట్ ఆఫ్ డిజర్న్మెంట్. అపవిత్రాత్మను వివేచించడానికి కూడా మాత్రం కాదు, ఏది మంచి స్పిరిట్, చెడు స్పిరిట్. మనతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు మంచి ఉద్దేశంతో మాట్లాడతారు, చెడు ఉద్దేశంతో మాట్లాడతారు. ఇటువంటి ఒక వివేచన మనకు కావాలంటే ఆ పరిశుద్ధాత్మ మనకు కావలసిన జ్ఞానము, బుద్ధి, తెలివి ఇవన్నిటినీ ఇచ్చి దర్శనము ఇంకా కళలు ద్వారా మనతో మాట్లాడాలి. అయితే ఈరోజు అడగండి, ప్రభువా ఒకవేళ సేవ అని తిరుగుతూ నాకు సమయం లేకపోయిందేమో, నాకు ప్రార్థన జీవితం దయచేయండి ప్రభువా, నీ సన్నిధిలో గడపడానికి నాకు సమయం ఇవ్వండి తండ్రి. ఒకవేళ మీ యొక్క సంఘస్థుల కొరకు మీరు 7 రోజుల్లో, మీరు 3 రోజులు 4 రోజులు తిరిగినా పర్వాలేదు, ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. వాక్యం నువ్వు ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో, ప్రభువా మీరు నాతో మాట్లాడకపోతే నేను చేస్తున్న ఈ 4 రోజులు సేవ వేస్ట్ అని చెప్పండి. అప్పుడు మీ ఒక జీవితంలో ప్రభు మేలైన కార్యం నైనా చేయను. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు లార్డ్. సాగిపోదును ఆగిపోను నేను, అందరు పాడదామా? సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. అందరూ చప్పట్లు కొడదామా? సాగిపోదును. అడిగిన ప్రభు ఈరోజు నూతన అభిషేకంతో నన్ను నింపండి. ఎండిన ఎడారి లోయలలో నేను నడిచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, ఎండిన ఎడారి లోయలలో నేను నడిచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, yes Lord. నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా హల్లెలూయా రబరి హబర షదరబా. హల్లెలూయా. అంత మోర్ తెలుసు, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా రకమని షహందరి దరదురబా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, పగ
పగవాని బాణములకైనా నేను భయపడను, పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా పగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. రదరి బాబా శాందరబా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి, బలమైన దేవుని శక్తి, బలమైన అభిషేకము. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసు. రబకుబషాందరము నా కోటయు యేసు. హల్లెలూయా హల్లెలూయా రగబానా దురి షహాందరదు. దేవుని బలమైన సన్నిధి, దేవుని బలమైన శక్తి, పరిశుద్ధాత్మ వరములు ఈ రోజు వివేచన వరముతో అనేకులను ప్రభు నింపుచున్నాడు ఇప్పుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ నోరు తెరిచి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. the presence of the Almighty God. Lord, let your presence be poured, Lord. Your fire, Lord. Your fire, Jesus. Your fire, Lord Jesus. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు ఇక్కడ మీ కడుపులో ఎడమ ప్రక్కన విపరీతమైన నొప్పితో ఈరోజు మీరు వచ్చారు. దేవుని బలమైన శక్తి మిమ్మల్ని తాకి మీరు ఇప్పుడు స్వస్థతను పొంది ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. ఈ పరిచర్యలో ఉన్న సేవకులు శరీర రీతి అయినను ప్రభువా, ఆత్మీయ రీతి అయినను ప్రభువా, వారి యొక్క ప్రాణంలో అయినా తండ్రి ఏ బాధ అన్నా ప్రభువా, శరీర ఆత్మ ప్రాణము కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చి రక్తమును చిందించి ప్రభువా కొట్టబడిన దేవా, ఈరోజు మీ ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభువా, మీ దాసులైన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యంను దయచేయమని, వారి క్షేమ స్థితిని గురించి ప్రభువా శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు వారికి ఒక మంచి ప్రభువా తండ్రి, వారు ఏం ఆశపడుచున్నారో తండ్రి అది నీ చిత్తమైతే ప్రభువా, నీ దృష్టిలో అంగీకారం అయితే మేము ఊహించి వాటికంటను మేము అడుగు వాటికంటను అత్యధికముగా చేయగలిగిన దేవుడు ప్రభువా, నీ బిడ్డలకు ప్రభువా అత్యధికముగా చేసి ప్రభువా వారిని ప్రభువా లేవనెత్తమని, శరీరంలో అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరో మీ ఒక మైగ్రేన్ హెడేక్తో వచ్చారు అంటే ఒకవైపు మాత్రం మీకు తలలో నొప్పి వస్తుంది, మీ తలలో ఎడమ భాగంలో మీకు అప్పుడప్పుడు వస్తున్న ఆ నొప్పిని యేసు నామంలో నేను గద్దిస్తున్నాను. ఇప్పుడే శరీరాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, ఫర్ యువర్ లవ్ అండ్ కంపాషన్ అండ్ యువర్ ఫేవర్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా, యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.